ప్రార్థనతో ప్రార్థన కూడికను ప్రారంభించుకున్నాము. పర్లకు మందన తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, మేమందరం ఇలా కూడికలో కూడుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. తండ్రి, మేమందరం ప్రభా మరి నీ నామాన్ని ధ్యానించుకోవడానికి మాకు ఇచ్చిన టైం బట్టి థ్యాంక్ యూ లార్డ్. కూడిక ఆది నుంచి అంతం వరకు మీరు తోడుగా ఉండి మీ ఆత్మతో నింపి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, మీరే మాకు గైడెన్స్ దయచేయమని కోర్చు మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని అత్వల్లారని మా ప్రియ ప్రభనేస్తున్నాం బతిలాడు పెడుకుని వచ్చున్నాం తండ్రి. ఆమె ముందుగా దివ్య సిస్టర్ గారు పాటలు పాడతారు. రెండు Shepherd of my soul, I give you full control. Wherever you may lead, I will follow. I have made the choice to listen for your voice. Wherever you may lead, I will go. Be it in a quiet pasture or by a gentle stream, the shepherd of my soul is by my side. Should I face a mighty mountain or a valley dark and deep, the shepherd of my soul will be my guide. నా ఆత్మ కాపరి, నాపై సర్వాధికారి, నన్నెచట పంపిన వెళ్ళేదన్. నీ స్వరము వినుటకునే కోరుచున్నాను, నన్నెచట పంపిన వెళ్ళేదన్. నెమ్మది అయినా పచ్చికైనా సెలయేరు ప్రక్కనైనా, నా ఆత్మ కాపరి నా తోడుండున్. గొప్ప కొండలో ఎదురైనా లోతైన లోయలైనా, నా ఆత్మ కాపరి నా తోడుండున్. నా ఆత్మ కాపరి నా తోడుండున్. హల్లెలూయా పాడేదన్, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, నా ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదన్, ప్రభు నిన్ను కొనియాడేదన్. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నా ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదన్, ప్రభు నిన్ను కొనియాడేదన్. ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గిన్. ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గిన్. ప్రభువానే వెలుగొంది తిన్, నా జీవంబు జ్యోతివి నీవే, నా ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. హల్లెలూయా పాడేదన్, ప్రభు నిన్ను కొనియాడేదన్. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, నీ కొరకే జీవింతును,
నా జీవంబు దాతవు నీవే నా ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదన్ ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును నా ప్రభువా నిన్నునే కొనియాడేదన్ ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్స్. ముందుగా విజయ్ కుమార్ అన్న షేర్ చేసుకుంటారు, ఆ తర్వాత సాంబవి సిస్టర్, ఆ తర్వాత సేరా సిస్టర్, ఆ తర్వాత దివ్య సిస్టర్ షేర్ చేసుకుంటారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ రోజు మన ధ్యానాంశము యేసు బోధించినదంతయు అనే శీర్షికలో మొదటి నుంచి మనం మళ్ళీ ధ్యానం చేయడానికి ఆ, మనం స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి ఇది మళ్ళీ ఒకసారి మరలా, ఎందుకంటే దీని అవసరత చాలా ఉంది. కాబట్టి మన సంఘంలో ప్రతి చోట క్రైస్తవ్యంలో చాలా అవసరం ఉంది. సో కాబట్టి దీన్ని నిర్ణయించారు. దీనిలో నేను మరలా ఒకసారి విన్నప్పుడు నేను కొత్తగా నేర్చుకున్న విషయాలు, మళ్ళీ జ్ఞాపకం చేసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. శిష్యత్వం గురించి ఒక క్రైస్తవుడిగా మారిన తర్వాత శిష్యుడిగా మారాల్సిన అవసరం ఏంటి, శిష్యుడిగా ఉండాల్సిన అవసరం ఏంటి? మనం క్రిస్టియానిటీలో ఉన్న గోల్ అనే దాని మీద ముందు మనకు ఒక క్లారిటీ ఉండాలి. క్రిస్టియన్ లైఫ్ లో గోల్ ఏంటి అంటే క్రీస్తు స్వరూపంలోకి మారటం. ఏ విధంగా మనం క్రీస్తు స్వరూపంలోకి మారగలము అంటే ఆయన అనుసరించినప్పుడు, ఆయన వెంబడించడానికి ప్రయత్నం చేసినప్పుడు, మొదటగా ఆయన ప్రేమించినప్పుడు. సో అయితే అప్పుడు అది యాక్చువల్గా ఆయన శిష్యుడిగా మారినప్పుడు మనం ఏది క్రైస్తవ్యంలో ఇంపార్టెంట్ గా తీసుకుంటాం అంటే రెండు 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 మాటలు ఉంటాయి. ప్రాఫిటబుల్ అలాగే లాఫుల్. అంటే చేయదగినవి ఏంటి, చేయకూడనివి ఏంటి అని కొన్ని ఉంటాయి. అలాగే ఇది నా ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరమైందా కాదా అని చేసుకునేవి కొన్ని ఉంటాయి. అయితే మనం అందరం పరలోకానికి వెళ్ళాలి, దేవునితో ఉండాలి అనేది మనం ఖచ్చితంగా దాని గురించి ఆలోచన చేస్తాం. అయితే ప్రతి ఒక్కరూ మనం పరలోకంలోకి వెళ్ళడం, ప్రవేశం అనేది సమృద్ధిగా ఉండాలని ఆశపడతాం. అంతేగాని గేట్ దగ్గర అటా ఇటా అనే ఒక డైలమాలో ఉండేలాగా మనం ఇష్టపడం. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ప్రవేశం సమృద్ధిగా ఉండటానికి మనం చేయాల్సిన పని ఏంటంటే క్రైస్తవ జీవితానికి ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి ఏవైతే ప్రయోజనకరమో వాటిని మాత్రమే చేసిన వాళ్ళకే దేవుని దగ్గరికి ప్రవేశం నిండుగా ఉంటుంది. అంతేగాని లాఫుల్ థింగ్స్ అంటే ఇక్కడ నేను ఇది చేయొచ్చా లేదా, ఓకే ఈ కొంత దూరం వెళ్ళొచ్చు, అంటే నా ఇష్టాలను నెరవేర్చుకోవడానికి నేను కొంత చేయొచ్చు, ఇలాగా మామూలుగా ఒక నార్మల్ క్రిస్టియన్ ఆలోచన చేస్తాడు. సో క్రైస్తవ్యంలో ఎదగాలి, దేవుని శిష్యులు కావాలి అని అనుకునే వాళ్ళు కంపల్సరీగా ఆలోచించే విధానం ఏంటంటే ఇది నా క్రైస్తవ జీవితానికి ప్రయోజనకరమైందా కాదా. ఓకే, లాఫుల్ గా కనిపించవచ్చు కొన్ని, కానీ అది ప్రయోజనకరం కాకపోవచ్చు. కాబట్టి ఏవైతే ప్రయోజనకరమైందో అవి మాత్రమే చేస్తాడు శిష్యుడు. సో శిష్యత్వంలోకి మన సంఘం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే దేవుని మార్గంలోనికి ఎవరైతే వస్తున్నారో, విశ్వసిస్తున్నారో వాళ్ళు శిష్యులుగా మారాలి అనేది. శిష్యులుగా మారటంలో యేసు ప్రభు లోకాసు వార్త 14 అధ్యాయం 26 నుంచి 33 వరకు ఉన్న వచనాల్లో 3 కండిషన్స్ చెప్తున్నారు. వాటి గురించి మళ్ళీ ఒకసారి నేను నేర్చుకున్న దాన్ని, నేను జ్ఞానం చేసిన దాన్ని మీకు పంచుకుంటాను. మొదటి కండిషన్ ఏంటంటే 26వ వచనంలో ఉంటుంది. మనం తల్లిదండ్రుల్ని, భార్యని, పిల్లల్ని, బంధువుల్ని వీళ్ళందరినీ విడిచిపెట్టాలి. విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అని ఉంటుంది. అంటే అంటే కొంచెం జాక్ బ్రదర్ మాట అంటారు, హాఫ్ శిష్యుడు అవడం, సగం శిష్యుడు అవడం, కొంచెం శిష్యుడు అవడం అనేది ఉండదంట. అయితే ఆయన శిష్యుడు అవుతాడు, లేకపోతే ఉండదు, అంతే. సో శిష్యత్వాన్ని చెయ్యాలి అంటే, ఆయన శిష్యుడిగా నేను ఉండాలి అంటే ఖచ్చితంగా ఇది నా ఈ లోక సంబంధమైనటువంటి బంధవ్యాలన్నిటినీ కంటే కూడా నేను యేసయ్యనే ఎక్కువగా ప్రేమించాలి. అది ఫస్ట్ కండిషన్. ఇది చూడ్డానికి ఒక సెల్ఫిష్ గా అనిపిస్తుంది, కానీ నిజానికి ఆ యేసయ్యని ప్రేమించిన తర్వాత యేసయ్యని ఎక్కువగా ప్రేమించడం వల్లనే మిగతా వాళ్ళందరినీ ప్రేమించడం అనేది సరిగ్గా ఉంటది.
కరెక్ట్గా ఉంటుంది. ఎంతవరకు ఎవరిని ఎంతవరకు ఉండాలో అనుభవ జ్ఞానం. ఒక కొలసీలకు రాసిన పత్రిక, సారీ, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, మీ ప్రేమ వివేచనతో కూడి ఉండాలి అని. వివేచనతోనూ అనుభవ జ్ఞానంతోనూ నిండుకొని ఉండాలి అని ఉంటుంది వాక్యం. సో మనం నా భార్యని నేను వివేచనతో ప్రేమించాలి, అలాగే నా తల్లిదండ్రులకి వివేచనతో నేను ప్రేమించాలి. అంటే వాళ్ళని ఎంతవరకు వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి అనేది నాకు వివేచనలోకి ఎప్పుడు వస్తుంది అంటే, మొదటిగా వీళ్ళందరికంటే ఎక్కువగా నేను నా దేవుడిని ప్రేమించినప్పుడు మాత్రమే ఉంటుంది. దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తే అప్పుడు నా భార్యని నేను ఎక్కువగా ప్రేమించి నా తల్లిదండ్రులు నిర్లక్ష్యపరచను. లేదు, నా తల్లిదండ్రులకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి నా భార్యని బాధ పెట్టను. లేదు, నా పిల్లల్ని ఎక్కువగా ప్రేమించి గారాబం చేసి వాళ్ళు నాశనం అయిపోయేలాగా చేయను. ఇలా అన్నమాట. ప్రతిదీ సమపాళ్ళల్లో ఉంటది నేను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినప్పుడు. అది ఫస్ట్ కండిషన్. రెండోది ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మన సిలువను ఎత్తుకుని అనుదినం నడవాలంట. అనుదినం డైలీ సిలువను ఎత్తుకుని నడవాలి. ఇక్కడ సిలువ దేనికి సూచనగా ఉందంటే, సిలువ ఏంటంటే సిలువ అనేది ఏంటి, దాని మీద ఒక వ్యక్తిని, నేరం చేసిన వ్యక్తిని చంపుతారు. ఇక్కడ మనం చంపాల్సింది ఏంటి అంటే, నా సిలువని నేను ఎత్తుకుని నడవాలి అంటే, నా సిలువ మీద నేను ఎవరిని చంపాలి అంటే, ఇక్కడ నా స్వచిత్తాన్ని, నా సొంత జీవితాన్ని చంపాలి. మనిషి తను సొంత జీవితాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు, ఇంకా దేనికంటే కూడా చాలా మంది ఈ మూడు కండిషన్స్ లో మొదటిది అలాగే మూడో కండిషన్ ని కూడా పాస్ అవుతారేమో, కానీ ఈ మధ్యలో ఉన్న ఈ కండిషన్ ని చాలా మంది ఫెయిల్ అవుతారు. మూడోది ఏంటంటే ఆ ఆ, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టని వాడు నా శిష్యుని కారేరడని 33వ వచనంలో ఉంటుంది, లోకాసు వార్త 14వ అధ్యాయం. అయితే మధ్యలో ఉన్న ఈ పాయింట్, తన సిలువను ఎత్తుకుని నడవడం అనేది చాలా పెద్ద ఛాలెంజింగ్. నేను అనుకుంటాను, ఇశ్రాయేలీ ప్రజలు దేవుణ్ణి గొప్పగా, ఆయన ఆ, అద్భుత కార్యాలు, ఆయన దేవుణ్ణి ఒక రేంజ్లో చూసిన ప్రజలు గా విగ్రహారాధనకి మారిపోవడానికి ఏంటి వాళ్ళని మోటివేట్ చేసింది అని ఆలోచన చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, మనిషి స్వతహాగా తన స్వయిష్టాన్ని కోరుకుంటాడు, తన ఇష్టం జరగాలని కోరుకుంటాడు. ఓకే, సో భక్తి కూడా వీడికి నచ్చినట్టే చేయాలని ఆశపడతాడు మనిషి. సో ఇప్పుడు ఆ విగ్రహారాధనకి చేయడానికి వాళ్ళు ఎందుకు వెళ్ళారు అంటే, ఆ విగ్రహాన్ని వీడు సృష్టించుకున్నాడు. మనిషి విగ్రహాన్ని వీడు సృష్టించుకుని, వీడి రూల్స్ ఉంటాయి అందులో. సో అక్కడ విగ్రహం మాట్లాడలేదు, నువ్వు ఇలా చెయ్యి, నా దగ్గర రావాలంటే ఇలా రావాలి అనే కండిషన్స్ ఏం పెట్టదు ఆ విగ్రహం. కాబట్టి పొద్దున్నే చక్కగా వెళ్తాడు, స్నానం చేసి వెళ్తాడు, దానికి దండం పెట్టుకుంటాడు, అంటే మనసుని సాటిస్ఫై చేసుకుంటాడు, ఓకే నేను భక్తి కలిగి ఉన్నాను అని. అంటే అల్టిమేట్ గా దీన్ని చూస్తే ఏంటంటే, తన జీవితాన్ని తను ప్రేమిస్తాడు, తను ఎలా అంటే ఇష్టపడుతున్నాడో లైఫ్ ని అలాగే జీవించడానికి ఇష్టపడతాడు మనిషి. అక్కడ నుంచే వచ్చినాయి ఇవన్నీ కూడా. సో ప్రతి పాపానికి మూలం ఏంటంటే సెల్ఫ్ లైఫ్, తన సొంత జీవితాన్ని ఇష్టపడే తత్వం. దీన్ని మనం ఎప్పటికప్పుడు సిలివేసుకోవాలి. నేను ఎక్కడ జాబ్ చేయాలి, నేను ఎక్కడ నివసించాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఓకే, తర్వాత నేను మాట్లాడేటప్పుడు ఏ మాటలు మాట్లాడాలి, ఏవి మాట్లాడకూడదు, ఏవి వినాలి, ఏవి వినకూడదు, ఏవి చూడాలి, ఏవి చూడకూడదు, ఇవన్నీ కూడా నా చిత్తం కాదు, దేవుని చిత్తాన్ని మాత్రమే చేయాలి. ఏసైని మనం ఫాలో అవుతున్నప్పుడు, ఏసై శిష్యుడిగా ఉండాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఏసై ఏవైతే చేశారో అవి చేయాలి. ఆయన మాటల్లో ఏంటంటే, ప్రభువా నా చిత్తం కాదు నీ చిత్తమే జరగాలి అని అంటాడు గెత్సెమనే తోటలో. అలాగే నేను నా చిత్తాన్ని కాదు, నన్ను పంపిన వాని చిత్తాన్ని చేయడానికి ఈ భూమి మీదకి వచ్చానని చెప్తాడు ఇంకొక చోట. సో వీటన్నిటి ఉద్దేశం ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తే భూమి మీద ఉన్నప్పుడు తన సొంత చిత్తం చేయలేదు. మన సొంత చిత్తం ఎప్పుడూ మనల్ని పాపానికి నడిపేస్తుంది. చూడడానికి అది మంచిగా కనుక కనిపించవచ్చు, లాఫుల్ గా కనిపించవచ్చు, అది ప్రాఫిటబుల్ కాకపోవచ్చు. ప్రాఫిటబుల్ అయ్యేది ఏంటంటే కేవలం దేవుని చిత్తమే. సో దీని గురించి కూడా మనం నిర్ణయం తీసుకోవాలి. ప్రతిరోజు మనం సిలువను వేసుకోవడం, మిగతా వాళ్ళని ప్రేమించకంటే దేవుణ్ణి ప్రేమించవచ్చు మనం. లేదు, చివరిగా మనం ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని మీద మనసు అటాచ్డ్ గా ఉండకపోవచ్చు, కానీ నాకు బలంగా నా పర్సనల్ లైఫ్ లో కష్టంగా అనిపించేది ఏంటంటే, డినైయింగ్ మై సెల్ఫ్ లైఫ్, నా సొంత చిత్తాన్ని నేను సెలవు వేసుకోవడం అనేది నాకు కష్టంగా కనిపిస్తుంది. సో తర్వాత మూడోది ఏంటంటే, మూడో కండిషను, తనకు కలిగి ఉన్నదంతటినీ విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అని. కాబట్టి ఇక్కడ అటాచ్మెంట్ అంటే పూర్తిగా విడిచిపెట్టమని కాదు, కానీ మనం దేనికి అటాచ్ అయి ఉండకూడదు ఈ లోకంలో.
నీకున్న వాటిని కోల్పోతాను అని తెలిస్తే నీ నీ ఫీలింగ్ ఏంటి? నీకున్న ఇంటినో నీకున్న కార్నో, నేను అలాగే ఆలోచించుకుంటున్నాను. నా ఇంటిని, ఓన్ హౌస్ నాది. సో ఓన్ హౌస్ నుంచి నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది ఏదో పరిస్థితుల ద్వారా అనుకున్నప్పుడు, హౌ డు ఆ ఫీలింగ్ నాకు ఎలా ఉంది? దానికి నేను సిద్ధంగా ఉన్నానా? కారు విడిచిపెట్టాల్సి వచ్చింది. ఓకే. దానికి నేను సిద్ధంగా ఉన్నానా? జాబ్ విడిచిపెట్టాల్సి వచ్చింది. నేను సిద్ధంగా ఉన్నానా? సో ప్రతి దానికి లేకపోతే ఆ తలంపే నాకు కష్టంగా ఉందా? విడిచిపెట్టాలనే తలంపు. సో అక్కడ ఇలాంటి టెస్టులు పెట్టుకుంటే మనం దేనికి అటాచ్డ్‌గా ఉన్నామో తెలిసిపోతుంది. సో ఈ ఫిజికల్‌గా ఉన్న మెటీరియల్స్ విషయంలో అటాచ్డ్‌గా లేకపోవడం, ఉండకూడదు. ఎవరు? శిష్యుడు. ఉండని వాడే శిష్యుడిగా ఉండటానికి అర్హుడు. సో ఈ ఈ విషయాలను నేను ఆలోచన చేసుకున్నాను. అయితే మధ్యలో ఉన్న ఈ కండిషన్ నన్ను బాగా ఛాలెంజ్ చేస్తుంది. ఏంటి? సెల్ఫ్ డినైల్. నా స్వచిత్తాన్ని నేను సిలువ వేసుకోవడం అనేది. సో దయచేసి సంఘాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. స్వచిత్తాన్ని సిలువ వేసుకునేలాగా దేవుడు నాకు సహాయం చేయలాగిన ప్రయత్నించడానికి, అలాగే దేవుడు సహాయం చేయలాగా నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయమని బ్రతిమాలుతున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ అధ్యయనం నుంచి నేను మరలా కొన్ని కొత్త విషయాలు దేవుడు నాకు రివీల్ చేయడం జరిగింది. ముందుగా ఈ అధ్యయనాన్ని స్టార్ట్ చేయడానికి స్టార్ట్ చేసినటువంటి ఎల్డర్ బ్రదర్స్కి, రెస్పాన్సిబుల్ బ్రదర్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దేవుడు నన్ను ఆయన సొత్తుగా ఆయన ఎంచుకుంటున్నప్పుడు ఆయన సొత్తునైన నన్ను దేవునికి కాకుండా అడ్డగించే 3 విషయాలను ఈ అధ్యయనంలో దేవుడు నాకు గతంలోనే చూపించారు. ఇప్పుడు ఇంకా స్పష్టంగా తెలియజేశారు. అయితే ఈ 3 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నా తల్లిదండ్రులకు కానీ, స్నేహితులకు కానీ, బంధుమిత్రులకు కానీ ఎవరిని ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వకూడదని, అదే రీతిగా నన్ను నేను ఉపేక్షించుకుని దేవుని చిత్తాన్ని చేసే విషయంలో నా సెల్ఫ్ని సాటిస్ఫై చేయకుండా దాన్ని రిజెక్ట్ చేస్తూ దేవుడి చిత్తాన్ని నెరవేర్చే విషయంలో నా సిలువను ఎత్తుకుంటమే కానీ, మూడోది దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మెటీరియల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే నేను గుప్పెటితో గట్టిగా పట్టుకోకుండా వాటిని ఇది నువ్వు ఇచ్చావు ప్రభా, ఇది నువ్వు ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఇది నాది కాదు, ఇది నీది, నేను వాడుకోవటానికి నువ్వు ఇచ్చావు అనేటువంటి ఆ స్థితికి రావటం అనేది శిష్యుడికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణంగా ఈ అధ్యయనంలో తెలియజేసింది. అయితే ఈ మెసేజ్ వింటున్నంతసేపు ఇవి నా చుట్టూ ఉన్నటువంటి నా తల్లిదండ్రులు కానీ, నా అన్నదమ్ములు కానీ, నా అక్క చెల్లెలు కానీ, నా బంధుమిత్రులు కానీ, వీళ్ళు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అలాగే నా సెల్ఫ్ విల్ కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే పర్లేదులే, ఇది ఒకటి చేయలే, ఏమవుదులే అని నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అలాగే నా మెటీరియల్ థింగ్స్ కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. అంటే ఇవి నావి, ఇవి నేను పట్టుకోవాలి, ఇవి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు నేను ఎలా ఉండాలి, నేను వాడిని ఎలా రిజెక్ట్ చేయాలి అంటే ఒకటే ఒక ఆన్సర్ ఏంటంటే, నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని తీసుకోవాలి. వీటిని నా అంతటి వాటిని నేను రిజెక్ట్ చేయలేను. నేను కొంతవరకే వాటిని నేను నా 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 బలంతో, నా శక్తితో కొంతవరకు మాత్రమే నేను ప్రయత్నించగలనేమో కానీ, అది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నాలో అది నెరవేరాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సహాయం లేనిదే ఈ మూడిట్ల విషయంలో కూడా నేను పర్ఫెక్ట్‌గా ఉండలేను. అయితే ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. అయితే ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయబట్టానికి నేను వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేస్తున్నాను. సో అది మారాలి అంటే ఖచ్చితంగా నేను పైకి భక్తిగా ఉండి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకపోతే నేను ఖచ్చితంగా శిష్యురాలిని కాదు అన్న విషయాన్ని నేను ఈ అధ్యయనం ద్వారా నేను తెలుసుకున్నాను. అయితే ఈ అధ్యయనంలో నాకు బాగా దేవుడు నాకు రివీల్ చేసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, లూకా సువార్త 14వ అధ్యాయము 28వ వచనం నుండి, మీలో ఎవడైనను ఒక గోపురము గోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్కించుకొనడా? అంటే ఇక్కడ జాక్ బ్రదర్ గారు చెప్తున్నారు, అతని దగ్గర కూర్చుని లెక్కేసుకుని స్టార్ట్ చేశాడు. కానీ దాన్ని కొనసాగించడానికి తనకి ఇష్టపడట్లేదు. ఖర్చు చేయటానికి తనకి మనసు రావట్లేదు అని చెప్పారు.
అయితే నేను ఈ క్రైస్తవ జీవితాన్ని జీవించటానికి, ఒక శిష్యురాలు అవ్వటానికి నేను ఎంతవరకైతే వెల చెల్లించాలో అది నేను చెల్లించకుండా ఉంటేనే ఇవి నా మీద అజమాయిషీ చేస్తాయి. ఈ 3 ఏరియాస్. నేను వెల చెల్లించకుండా ఆహ్, నేను ప్రయత్నించకుండా నేనేదో జస్ట్ నాకిది ఇష్టం లేదు ప్రభా! నువ్వు నాకు సహాయం చేయి ప్రభా! ప్రభా! నేను మా అమ్మ, నాన్న మాటలు విని నీ వాక్యానికి విరుద్ధంగా నేను ఏ పని చేయకూడదు ప్రభా! నువ్వు నాకు సహాయం చేయి ప్రభా! అని జస్ట్ నోటి మాటల ద్వారా కాకుండా నిజంగా 100% వెల చెల్లిస్తేనే ఏదైతే ఈ వ్యక్తి కట్టించకుండా గోపురాన్ని మధ్యలో విడిచిపెట్టేస్తే జనాలు చూసి నవ్వుతారని అన్నారో, ఈరోజు నేను శిష్యత్వం వైపు ఉంటున్నాను. సీఎఫ్‌సీ చర్చ్‌లో ఉంటున్నాను. నా ట్రూత్స్ అన్నీ తెలుసు నాకు, బైబిల్ ట్రూత్స్ అంటే ఏ మాత్రము దేవుడు వాటిని బట్టి నాకు టిక్ మార్క్ వేయరు. ఓ వేషధారి శివశ్రీ, నీకిన్ని తెలిసినియి కదా! నీకిన్ని సత్యాలు తెలిసినియి గదా! నువ్వు ఎక్కడ వెల చెల్లించావు అని నన్నడుగుతారు. ఈ వెల చెల్లించే విషయంలో నేను ఖచ్చితంగా ఏ మాత్రము నా వైపు నుంచి ఎటువంటి శక్తి లోపం లేకుండా నేను ప్రయత్నించాలి అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. ది మో ఈ యొక్క అధ్యయనంలో దేవుడు నాకు ఈ వచనం అనేది నిజంగా లాస్ట్ టైమ్ విన్నప్పుడు నాకంత అనిపించలేదు గానీ, ఈ ఆహ్, ఇప్పుడు విన్నప్పుడు మాత్రం నిజంగా జాక్ బ్రదర్ గారు ఆ మాట చెప్పినప్పుడు అంటే ఆ వ్యక్తి స్టార్ట్ చేయడానికి మొత్తం లెక్కేసుకున్నాడు కూర్చొని. ఓకే. నా దగ్గరుంది. నేను దీన్ని పూర్తి చేయగలనని లెక్కేసుకున్నా. కానీ ఆహ్, అది పూర్తి చేయకుండా తను ఖర్చు పెట్టటానికి అయిష్టంగా ఉండి దాని మధ్యలో ఆపేశాడు. ఈరోజు నేను కూడా ఆహ్, నేను ఒక శిష్యురాలిగా నేను జీవించాలి, శిష్యత్వం వైపు నేను అడుగులు వేయాలి అనుకున్నప్పుడు, నేను ఖచ్చితంగా నాకు తెలుస్తుంది. ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు. ఏది దేవుడి స్టాండర్డ్, ఏది దేవుడి స్టాండర్డ్ కాదు. ఇన్ని సంవత్సరాలయినా కూడా నేను ఆహ్, కేవలం విని, విడిచిపెట్టి ఏదో ప్రతి వారం చర్చికొచ్చి హాజరేయించుకుని, బుధవారం ప్రేయర్‌లో హాజరేయించుకుని ఉంటే అది నాకు కూడా ఏమాత్రం అంటే సంతోషాన్నివ్వదు. నిజంగా నేను ఎప్పుడైతే వెల చెల్లించి దేవుడి వైపు జీవిస్తానో, దేవుడి ఆజ్ఞానుసారంగా ఆయనకి ఇష్టపూర్వకంగా జీవిస్తానో, అది మాత్రమే నా నన్ నన్ను దేవునికి మరింత దగ్గరగా చేసి శిష్యత్వం వైపు నా అడుగులు పడేటట్టుగా చేస్తదని జెప్పేసి నేను ఈ అధ్యయనం తెలుసుకున్నాను. అయితే 99% పర్సన్స్ ఒకవైపుంటే, ఆ ఒక్క శాతం మాత్రము అంటే శిష్యులుగా దేవుడి ఆజ్ఞను గైకొని శిష్యత్వం వైపు నడిచే వ్యక్తులు 1% ఉన్నారు అని ఈ అధ్యయనంలో మనం తెలుసుకుంటున్నాము. అయితే నా చాయిస్ అనేది నాది. అంటే నాకు బాప్తిసం ఇచ్చేసింది, మారుమనసు పొందేశాను అనుకుని అక్కడితో సాటిస్ఫై అవ్వకుండా నేను ఖచ్చితంగా శిష్యత్వం వైపు వెళ్ళాలి అనేది నా చాయిస్ అనమాట. దేవుడు నాకే విడిచిపెట్టాడు. అక్కడ కూడా ఆయన నన్ను బలవంతం చేయలా. అంత ప్రేమమయుడు నా దేవుడు. సో, ఇంత సత్యాలు తెలిసి కూడా నేను వెల చెల్లించకుండా జీవిస్తే, నా ఈ భక్తి జీవితానికి ఏమాత్రం అర్థం ఉండదు అని జెప్పేసి నేను ఈ అధ్యయనం ద్వారా తెలుసుకున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మనం యేసు బోధించినదంతయు గతంలో ఏదైతే 80 భాగాలు మనం ధ్యానం చేసుకున్నామో మళ్ళీ దాన్ని పునరావృతం చేసుకుంటున్నాము. దీనివల్ల మనం ఇంకా ముందుకెళ్ళటానికి మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను. ఈరోజు మొదటి భాగం మొదలుపెట్టాము. యేసుప్రభు శిష్యులతో సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని చెప్పారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు లోక పాపముల కొరకు మరణించారు, తిరిగి పునరుద్ధానం అయ్యారు. ఆయన నమ్మి బాప్తిస్వం తీసుకున్న వారు రక్షణ పొందుకుంటారు. ఈ భాగాన్ని 99% బోధకులు ప్రకటిస్తున్నారు. అయితే ప్రభు ఏదైతే చెప్పారో మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభువు చెప్పిన మాటని 1% మంది బోధకులు మాత్రమే చెప్తున్నారు. ఇక్కడ శిష్యులుగా అవటానికి కొన్ని షరతులు ఉన్నాయి మనకి. లూకాసు వార్త 9వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, తను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను అని ప్రభువు చెప్పారు.
ప్రభు ప్రతిదినం తన సిలువను తాను ఎత్తుకున్నారు. క్రీస్తు ప్రభు అది అంతరంగపు సిలువ. చివరిలో భౌతిక సంబంధమైన సిలువను ఎత్తుకుని కలవరి కొండ మీదకి ఆయన వెళ్ళారు. సిలువని రోమీలు కనిపెట్టారు. ఆ రోజుల్లో ప్రధానమైన నేరస్తులకి ఈ సిలువ వేసే శిక్ష వాళ్ళు వేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ఉరి శిక్ష అని ఉంటుంది. అట్లాగా మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత లోక వ్యామోహాల నుంచి విడుదల పొందుకోవాలని నేర్చుకున్నాం. మన హృదయ సింహాసనంపై ప్రభు మాత్రమే ఉండాలి. మన లైఫ్ పార్ట్నర్ కానీ, పిల్లలు కానీ, మన బంధుమిత్రులు కానీ, డబ్బు కానీ, ఇంకేదైనా ఆస్తిపోస్తులు కానీ ఏమీ ఉండకూడదు. ఎక్కడో తర్వాత ఉండాలి. ప్రథమ స్థానం మనం ప్రభువుకే ఇచ్చుకోవాలి. మన స్వంత చిత్తమే మన పాపానికి మూల కారణమవుతుంది. ఎప్పుడు మన స్వచిత్తాన్ని మనం చంపేయాలి. ప్రభు చిత్త ప్రకారమే నడుచుకోవాలి. అదే సిలువను మోయటం అంటే అని నేను నేర్చుకున్నాను. యేసుప్రభు గెత్సెమనే తోటలో కూడా నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తమే అని అన్నారు. మనం కూడా అలాగే ఉండాలి. మన స్వచిత్తానికి చనిపోతున్నామా లేదా అని మనల్ని మనం పరీక్ష చేసుకుంటా ఉండాలి. ఎప్పుడు నేను అనేక సార్లు నా స్వచిత్తం ఫలాంతిగా కనపడుతుంది, దానికోసం నేను చనిపోవాలి ప్రభువా సహాయం చెయ్యి, నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. లూకాసు వార్త 14వ అధ్యాయంలో కూడా తనకు కలిగి ఉన్నదంతా విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరడు అని ప్రభు చెప్పారు. ఇక్కడ విడిచిపెట్టడం అంటే వాటి మీద వ్యామోహం ఉండకూడదు, వాటిని ప్రేమించకూడదు. దేవుడు మనకిచ్చిన వాటిని మనం వాడుకోవచ్చు. విడిచిపెట్టమన్నాడంటే మనం ఇల్లు వదిలేసిపోవాలని, కారు వదిలేసి నడవాలని కాదు అర్థం. ఇక్కడ ఆయన మనకిచ్చినవి మనం వాడుకోవచ్చు, కానీ వాటిని మనం ప్రేమించకూడదు. మత్తయి వార్త 19వ అధ్యాయంలో కూడా ప్రభు ధనవంతునితో చెప్తారు, నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు అంటారు. ఆయన అందరికీ అలా చెప్పలేదు, అతనికి చెప్పారు. ఎందుకని? అతను తన ఆస్తుల్ని ప్రేమిస్తున్నాడు. అలాగే అబ్రహాము కూడా లేక పుట్టిన ఆ కుమారుడైన ఇస్సాకు మీద విపరీతమైన ప్రేమ వచ్చింది. ఇస్సాకు అబ్రహాం హృదయంలో ఒక విగ్రహం అయ్యాడని చెప్పి దేవుడు గుర్తించారు. అందుకే ఇస్సాకును బలియమని అబ్రహాముని అడుగుతారు. అబ్రహాముని దాంట్లోంచి విడుదల ఆ పరీక్ష పెట్టారు. అబ్రహాము దేవునికి లోబడి బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఆ తర్వాత అబ్రహాం ఇస్సాకుని ఇంట్లో ఉంచుకున్నాడు, కానీ కలిగి ఉండలేదు. అలాగే మనకు కలిగి ఉన్న వాటిని లిస్టు రాసుకొని దానిలో నుంచి విడుదల పొందుకోవాలని జాక్ బ్రదర్ గారు చెప్పారు. మనం ఏదైనా కలిగి ఉన్నాం, విగ్రహంలా ఉంది మనల్ని గుర్తిస్తే వెంటనే దాని నుంచి విడుదల ఇమ్మని ప్రార్థించుకుంటా మనం ప్రయత్నం కూడా చేసుకోవాలి. కీర్తనలు 73వ అధ్యాయం 25వ వచనంలో మనం ఎప్పుడూ చదువుకుంటా ఉంటాము. ఆ స్థాయికి ఎదగాలని నేను అనుకుంటాను. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏదియూ నాకు అక్కర్లేదు. ఇది శిష్యత్వానికి మొదటి షరతు. అట్లా ఉండాలనే కోరుకుంటున్నాము, ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా పూర్తిగా ఆ స్థాయికి రాలేదేమోనని నాకు డౌట్ వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. మన సొంత చిత్తాన్ని కోరుకోకూడదు, దేవుని చిత్తమే మన పట్ల జరగాలని కోరుకోవాలి. ఇది రెండో షరతు. అట్లాగే యోబు యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను అని చెప్పాడు. మనకి ఏదైనా దేవుడు తీసేసినా కూడా మనం కూడా యోబులాగా చెప్పగలగాలి. ఇది మూడో షరతు. క్రైస్తవ జీవితమే ఒక గోపురం లాగా ఉండాలి. గోపురం కట్టాలంటే మనం వెల చెల్లించాల్సిందే. అనేక మంది మార్చబడుతున్నారు క్రైస్తవ్యంలోకి, కానీ ఇవన్నీ పాటించినందువలన శిష్యులుగా తయారు కావటం లేదు. మత్తయి వార్త 28వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు ఏం చెప్పారంటే, తాను ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ గైకొనవలనని బోధించమన్నారు శిష్యులతో. దీనికి సంబంధించే ప్రభువు యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను అని చెప్పారు. మనం శిష్యులుగా ఉండటానికి, అలాగే ఇతరులను శిష్యులుగా చేయటానికి కూడా సహాయం చేయమని మనం ప్రభువుని ప్రార్థించాలి. నేను ప్రార్థిస్తున్నాను. అందుని బట్టి దేవుడికే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. Matthew 4:20-22
మత్తయి సువార్త 4:20-22. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టుజాలరుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. కింద 22లో కూడా 22లో కూడా వెంటనే వారు తమ దోణెలను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈ వర్డ్స్ నాతో ఎప్పుడు కూడా గాడ్ మాట్లాడుతా ఉన్నారు చాలా సార్లు. ఏదన్నా నాలో ఐడల్‌గా విగ్రహంగా ఏదన్నా ఉంది తీసేసుకోవాలి అనంటే ఒక డిసైపుల్ యొక్క క్వాలిటీ ఎప్పుడు కూడా డిసైపుల్స్ వాళ్ళు నిజంగా వాళ్ళ నెట్స్‌ని వదిలేశారు. నెట్‌ని తర్వాత వాళ్ళ పేరెంట్స్‌ని కానీ అట్లా అంటే నాకు నేను చెక్ చేసుకుంటా ఉంటే నిజంగా అయన్నీ ఉన్నా అబ్రాహాంకి వాళ్ళ కొడుకుని చంపమని చెప్పిన తర్వాత గూడా వాళ్ళ సన్ ఆయనతో పాటే ఉన్నారు. కానీ అలాగే నాకు కూడా అవన్నీ ఉన్నా నేను నా హార్ట్ వాటి మీద ఉందా లేదా? ఈ వస్తువులు కానీ, లేకపోతే మనుషులు కానీ, ఏదన్నా విగ్రహం ఉన్నప్పుడు నాతో మాట్లాడేది ఒక డిసైపుల్ యొక్క క్వాలిటీ ఎప్పుడు గాడ్ ఏం చెప్తారా అనేది చేసేలా ఉండాలి. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అంటే ఆయన ఆజ్ఞల్ని గైకొంటాను అని చెప్పి గాడ్ మాట్లాడుతా ఉన్నారు నా హార్ట్‌కి. అప్పుడు నిజంగానే నేనలా ఉన్నానా లేదా అని చెక్ చేసుకుంటా ఉన్నా. నేనిది నేర్చుకున్నాను. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్. నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే ఫస్ట్ గా నేనైతే మాత్రం ఫస్ట్ సరే ఫ్యామిలీ మీటింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఏం స్టార్ట్ చేద్దాము అని అనుకున్నప్పుడు నేను అన్నతో మాట్లాడినప్పుడు అన్న అన్నారు ఆల్ దట్ జీసస్ స్టార్ట్ చేద్దాము అన్నారు. అన్నప్పుడు నాకు తెలీదు, మీ ఎవరైనా సరే మేము గ్రూప్ లో మెసేజ్ పెట్టినప్పుడు మీకు ఎవరికైనా కనుక తలంపు వచ్చిందో లేదో అంటే ఆల్రెడీ వినేసాం కదా, మళ్ళీ ఇదేనా ఇంకేమైనా కొత్త స్టార్ట్ చేయొచ్చు కానీ మీకు తలంపు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే వచ్చింది. ట్రూగా చెప్తున్నాను, నేను ఐఎమ్ హానెస్ట్, నాకు ఆ తలంపు వచ్చింది. తలంపు వచ్చినప్పుడు నేను అన్నయ్యతో డిస్కస్ చేసినప్పుడు అన్నయ్య ఒక మాట అన్నారు, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే కనుక మనం శిష్యులుగా మారటం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు నిజంగా నేను గాడ్ దగ్గరికి వెళ్ళి అడిగాను, గాడ్ మళ్ళీ మాకు ఇది చెప్తున్నావు కదా, దేనికి అసలు మెయిన్ రీజన్ ఏంటి అని అడిగినప్పుడు గాడ్ అన్నారు, నువ్వు సంఘంలో నువ్వు అందరికి సండే మొత్తం కూడా ఓకే ఫ్యామిలీస్ కి శిష్యులుగా మారాలి అని చెప్తున్నావు, లేదు యూత్ కి శిష్యులుగా మారాలని చెప్తున్నావు, సండే స్కూల్ చిల్డ్రన్ కి శిష్యులుగా మారాలని చెప్తున్నావు. సండే ఒక్క రోజైనా శిష్యత్వం అనేది లేదా నువ్వు శిష్యులుగా అవ్వాలి అని బోధించే ముందు ఆర్ యు రియల్ డిసైపుల్ ఫ్రమ్ మండే టు సాటర్డే అని అడిగారు. డిసైపుల్ అనే అర్థం ఏంటి, శిష్యుడు అనే అర్థం ఏమిటి అంటే కనుక అది చెప్పేది కాదు, ఎందుకంటే క్లియర్ గా ఉంది మాథ్యూ చాప్టర్ లో, యు ఒబే అండ్ దెన్ టీచ్. ఫస్ట్ నువ్వు ఒబే చేయాలి. డిసైపుల్షిప్ అనేది ఏంటంటే ఒక రోజు అయిపోయేది కాదు, ఇట్ ఈస్ స్టిల్ మన లాస్ట్ రోజు వరకు. మనం ఏ హోప్ తో జీవిస్తున్నాము, ఏ ఒక్క హోప్ తో జీవిస్తున్నాము అంటే యేసుక్రీస్తు ప్రభువారి వలె మనం మారతాము, ఆయన తిరిగి రానై ఉన్నాడు, అదొక మన హోప్. అదే కాకుండా ఏంటంటే మనము ఆయన వలె మారతాము. అదే కాకుండా ఏంటంటే మనము ఆయనతో పాటు వెళ్తాము. ఎవరైతే ఈ హోప్ తో ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే తమను తాము పరిశుద్ధపరుచుకుంటారు అని ఉంటది, జేమ్స్ చాప్టర్ లో ఉంటది, జాన్ చాప్టర్ 1 జాన్ లో ఉంటది. గాడ్ నాకు అదే చెప్పారు, ఆర్ యు డిసైపుల్ ఫ్రమ్ మండే టు సాటర్డే. మండే టు సాటర్డే డిసైపుల్షిప్ అంటే ఏంటి అంటే గనక సండే ప్రతి ఒక్కళ్ళు డిసైపుల్ గానే కనిపిస్తారు, సాటర్డే వెడ్నెస్డే మీటింగ్ లో కూడా ప్రతి ఒక్కళ్ళు డిసైపుల్ కనిపిస్తారు, కానీ హిడెన్ సీక్రెట్ ఏరియాస్, గాడ్ మన హిడెన్ మోటివ్స్, నీ ఉద్దేశాలు ఏంటి, నీ ఆలోచనలు ఏంటి, నీ తలంపులేంటి, ఈ మూడు సాతానుకు కూడా తెలీదు. మన హృదయంలో ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాం, ఏ ఆలోచనలతో ఉన్నాం, ఏ తలంపులతో ఉన్నామో దానికి తెలియదు.
కానీ మనం చేసే క్రియల ద్వారా అది మన ఉద్దేశాలని, తలంపుల్ని ఎస్టిమేట్ చేయగలుగుతుంది. కానీ దేవుడు అలా కాదు. నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు, నువ్వు ఏ ఆలోచనతో చేస్తున్నావు, నువ్వు ఏ మోటివ్ తో ఉన్నావో కూడా అది గాడ్కి తెలుసు. గాడ్ ప్రతి విషయంలో అదే అడుగుతున్నారు. నీ ప్రతి ఆలోచన విషయంలో నువ్వు శిష్యరికం వైపు ఉన్నావా? ప్రతి తలంపు విషయంలో నువ్వు శిష్యరికం వైపు ఉన్నావా? ప్రతి ఒక్క ఉద్దేశంలో కూడా, ఈవెన్ చర్చ్ లో ఒక సర్వీస్ చెయ్యి, చర్చ్ లో ఒక మెసేజ్ చెప్పు, లేదు చర్చ్ లో నువ్వు ఏదైనా, ఈవెన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇవ్వు, లేదా ఎనీథింగ్, ఈవెన్ యూ గివ్ యువర్ సెల్ఫ్. అంటే కొరింథీలో ఉంటది, నువ్వు ఒకళ్ళ కొరకు చనిపోయేంత ప్రాణం పెట్టినా సరే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు పెట్టిన ప్రాణంతో అది సమతూగదు. బికాస్ యు ఆర్ నాట్ లవింగ్ లైక్ క్రైస్ట్. అప్పుడు గాడ్ అన్నారు, అది శిష్యరికం. ఆర్ యు లైక్ దట్? నువ్వు ఆ డిసైపుల్షిప్ వైపు ఉన్నావా? నిజంగా ఈరోజు మనల్ని మనం నిజంగా పరిశీలించుకోవాలి. వాట్ ఈస్ డిసైపుల్షిప్? ఫస్ట్ థింగ్, డిసైపుల్షిప్ లో ఫస్ట్ చెప్పేది ఏంటంటే, నీ తల్లిని, నీ తండ్రిని, నీ యొక్క వైఫ్ ని, చిల్డ్రన్ ని విడిచిపెట్టాలి అని. అరే మొన్నటి వరకు ఫ్యామిలీ మెసేజెస్ విన్నాం కదా, వాళ్ళని వైఫ్ ని ప్రేమించాలి అని తెలుసుకున్నాము, చిల్డ్రన్ ని ప్రేమించాలని తెలుసుకున్నాం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని తెలుసుకున్నాం. మళ్ళీ వాళ్ళ ఫస్ట్ డిసైపుల్షిప్ ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే కనుక వాళ్ళని విడిచిపెట్టాలి అని ఉంది. దట్ ఈస్ వాట్ డిసైపుల్షిప్. అందుకే ఇది మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయడానికి నిజంగా గాడ్ మన మధ్యలో చేసిన కార్యం నిజంగా ఇది. ఎందుకు అంటే కనుక మీరు నేర్చుకున్నారు కరెక్టే, కానీ ఇవన్నీ కూడా డిసైపుల్షిప్ వైపే ఉండాలి. ఓకే, నా వైఫ్ కి నేను ఒక సర్వెంట్ లాగా ఉంటాను, నా వైఫ్ లో నేను అథారిటీ చేస్తాను, కానీ ఒక సర్వెంట్ అథారిటీ. ఇది దేని వైపు? నేను యేసుక్రీస్తు ప్రభువారి వలె ఉండాలని. నా పిల్లల్ని డిసిప్లైన్ చేస్తాను. దేనికి డిసిప్లైన్ చేస్తాను? మంచి, నాకు చర్చ్ లో టెస్ట్ మనీ రావాలనో, లేదా నా చర్చ్ లో నన్ను అందరూ మంచి వాళ్ళు. నో, ఇట్ ఈస్ ఐఆమ్ ఏ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. నేను శిష్యుడిని, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడిని. నా బిడ్డలు ఆయన నామాన్ని కనపరచాలి, అందుకు వాళ్ళని డిసిప్లైన్ చేస్తాను. ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ టు డిసైపుల్షిప్. మన ప్రతి పయనం ఎటువైపు ఉండాలంటే శిష్యరికం వైపే ఉండాలి. ఈవెన్ మన స్వచ్ఛతాన్ని మనం కాదనుకునేది కూడా, ప్రతిరోజు మన స్వచ్ఛతం. ఒకటే చెప్తున్నాను, గాడ్స్ సిన్ అంటే ఏంటి అంటే గనక, ఇఫ్ యు డోంట్ డూ గాడ్స్ విల్ అంటే ఏంటంటే, దేవుని చిత్తం చెయ్యకుండా, దేవుని చిత్తం చెయ్యట్లేదంటే ఆటోమేటిక్ గా నువ్వు ఇంకా నీ చిత్తమే చేసుకుంటున్నావు అంతే. మనిషి స్వభావమే అలాంటిది. విజయ్ కుమార్ అన్న క్లియర్ గా చెప్పారు. ఏంటంటే మన స్వభావం ఎలాంటిది అంటే కనుక, దేవుడి చిత్తానికి ఆపోజిట్ గా చేయటమే మన స్వభావం. మనకి దేవుడు కూడా మనకు నచ్చినట్టే కావాలి, మనం పెట్టుకున్న రూల్స్ ప్రకారమే కావాలి. నేను అనుకున్నదే దేవుడు అంటాం. ఈవెన్ ఎల్డర్స్ చెప్పనివ్వండి, వేరే వాళ్ళు చెప్పని, అసలు మనం ఒప్పుకోం దాన్ని. దాన్ని ఇంకా జస్టిఫై చేసుకుంటా ఉంటాం, కాదు అలా కాదు, ఇలా ఉంది అలా ఉంది. నో, అసలు నిజంగా గాడ్ చిత్తం ఏంటి? ఒకవేళ కొన్నిసార్లు బైబిల్లోంచి చెప్పొచ్చు, కొన్నిసార్లు ఎల్డర్ ద్వారా చెప్పొచ్చు, కొన్నిసార్లు మనకి జరుగుతున్న పరిస్థితుల ద్వారా గాడ్ మనతో మాట్లాడొచ్చు. ఇలా ప్రతి దాంట్లో ఏంటంటే, ఆర్ యు బికమింగ్ లైక్ డిసైపుల్? డిసైపుల్ కు ఉండే ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే, సిట్ అండ్ లిజన్. ముందు దేవుడి చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకొని, అది తెలుసుకున్నాక మళ్ళీ ఏం చేస్తామంటే, చేయగలమా లేదా అని చూస్తాము. నో, గాడ్ విల్ తెలిస్తే ఇంకా చెయ్యటమే. ఎంత వెలైనా మనం చెల్లించాలి. నోవాహుని చూడాలి. నోవాహు బోట్ దేవుడు కట్టమనంగానే కూర్చొని, నేను చెట్లు కొట్టగలనా, నేను అంత పెద్ద బోట్ కట్టగలనా, ఈ జంతువులన్నీ నేను పోషించగలనా? నో, గాడ్ నువ్వు కట్టమన్నావు, అది ఎంత వెలైనా పర్లేదు, నేను చేస్తాను, నేను కడతాను ఓడ. ఎందుకంటే నీ మాట నిజమైంది. నేను వాన చూడలేదు, నాకు తెలీదు వాన పడుతుందో లేదో, నేను ఎలా ఈ బోట్ నన్ను సహాయం చేస్తుందో నాకు తెలీదు, నీ మాట సత్యమైనది. ఐ బిలీవ్ ఇన్ యువర్ వర్డ్. ఈరోజు మనం కూడా దేవుడి చిత్తం, చాలా మంది దేవుడి చిత్తం తెలియాలి అని ప్రార్థన చేస్తారు. గాడ్ అంటున్నారు, ప్రేయర్ కంటే ముందు నేను ఒక జీవ వాక్యం ఇచ్చాను, నీకు ఒక బుక్ నిచ్చాను, నా యొక్క హోలీ స్పిరిట్ స్ట్రెంగ్త్ తో నేను రాసిన ఒక హోలీ స్పిరిట్ బుక్ ఉంది. ఆర్ యు రీడింగ్ దట్? మనం బైబిల్ చదవకుండా గాడ్ చిత్తం నాకు తెలియాలి, ఆకాశంలోంచి, హెవెన్ లోంచి రావాలి, లేదా నాకు డ్రీమ్స్ లోంచి రావాలి అంటే, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఒకవేళ వచ్చినా కూడా బైబిల్ చదవకుండా ఇవన్నీ వస్తే కనుక నేను చెప్తున్నాను, అది ఫాల్స్. 100% చెప్పేస్తుంది. దట్ ఈస్ అబద్ధం అంతే. అది సాతాను మిమ్మల్ని మోసం చేస్తుంది. దేవుడి చిత్తం ఎలా తెలుస్తుంది అంటే, ఆయన వాక్యం చదువుట ద్వారానే. డిసైపుల్ కు ఉండే ఫస్ట్ క్యారెక్టర్, నువ్వు డిసైపులా కాదా నువ్వు నిజంగా తెలుసుకోవాలని, ఆర్ యు రీడింగ్ వర్డ్ ఆఫ్ గాడ్? నేను అంటున్నాను, పేజీలు చదివారా అసలు, లేదా చాప్టర్ కంప్లీట్ చేశారు అలా అనట్లేదు. ఆర్ యు, నీ హార్ట్ లో డిజైర్ ఉందా వర్డ్ ఆఫ్ గాడ్ చదవాలని? అట్లీస్ట్ కొన్నిసార్లు ఏంటంటే, హెల్త్ బాగోపోతే, ఆరోగ్యం బాగోపోతే చదవలేని పరిస్థితి ఉండొచ్చు, కానీ ఆ డిజైర్ నీలో ఉందా?
గాడ్ ఈరోజు మనం అన్నం తినకపోతే మనకు తెలుస్తుంది కదా, తలనొప్పి వచ్చేస్తుంది, కళ్ళు తిరిగిపోతా ఉంటాయి. అప్పుడు మీరు చెప్తారు, ఎస్ నేను ఏదైనా తినాలి, ఏదైనా తాగాలి, లేకపోతే పడిపోతాను. అలా మీ ఆత్మీయతలో హార్ట్ లో తెలుస్తుందా మీకు? మీ యొక్క ఆత్మకి తెలుస్తుంది, అరే ఇవాళ వర్డ్ ఆఫ్ గాడ్ నాకు లేదు, అందుకే నేను నా లైఫ్ లో సిన్ అనేది వస్తుంది, నేను డ్రైగా ఉన్నాను, నా స్పిరిట్ గాడ్ లో రెన్యూ అవ్వట్లేదని. ఆర్ యూ డిజైరింగ్ వర్డ్ ఆఫ్ గాడ్? డిసైపుల్ ఉండాల్సిన ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే యూ డిజైర్, మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. చదవకపోయినా, ఒకవేళ ఆ రోజు బైబిల్ చదవలేని పరిస్థితి ఉంటే ధ్యానిస్తున్నాం అట్లీస్ట్ మనం ఒక్క వచనం. అందుకే అన్నయ్య మొన్న చాలా సార్లు మెడిటేట్ బై హార్ట్ చేయడం వల్ల వచ్చే ఎంజాయ్మెంట్ అదే. ఈవెన్ మిడ్ నైట్ లెగిసి నిద్ర పట్టకపోయినప్పుడు ఆర్ యూ ఏబుల్ టు మెడిటేట్ వన్ వర్స్? ఆర్ రోజంతా ఆలోచిస్తున్నాం, మరి రేపు ఎలా మనీ సంపాదించాలి, రేపు ఏ టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, ఏ టైంకి తిరిగి రావాలి, ఏ కూరగాయలు తేవాలి, ఇల్లు ఎలా కడుక్కోవాలి, గిన్నెలు. ఓకే, అవన్నీ అవుతాయి, అవన్నీ అవ్వకుండా అవ్వవు, అవన్నీ ఆలోచించడం తప్పు అనట్లా. కానీ వాట్ ఈజ్ యువర్ డిజైర్? మా ఇందాక ఆంటీ కూడా చెప్పారు, ఆకాశం అందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నువ్వు నాకు ఉండగా ఏమీ అవసరం లేదు. నిజంగా అదేనా మన హార్ట్ డిజైర్? నిజంగా చెప్పగలమా, దేవా నా చిత్తం కాదు నీ చిత్తమే నేను చేస్తాను, ఎంత వెలైనా నేను చెల్లిస్తాను. దేవా నా జీవితంలో ఏది కూడా నన్ను పొసెస్ చేయకూడదు అనుకున్నాం. మనము డబ్బులు, లేదంటే జాబు, లేదంటే వస్తువులు, ఇవన్నిటిని కూడా పర్సెక్ట్ చేయొచ్చు. కానీ గాడ్ ఏంటంటే ఇవి మాత్రమే కాదు, ఇవన్నీ మీరు పర్సెక్ట్ చేసినా, ఇవన్నీ మీరు వదిలేసినా, మీలో ప్రేమ లేకపోతే ఇది వ్యర్థం అంట. ప్రేమ ఎందుకు మనలో ఉండదంటే కనుక, ఇవన్నిటికంటే మనకు చాలా డిజైర్ అయ్యేది ఏంటి అంటే, ఎవ్వరికి కనపడిన హిడెన్ ఏరియాస్ ఏంటంటే లస్ట్ఫుల్ ఐస్. మన వైఫ్ కి కూడా తెలుసు, మన 99% ఆఫ్ మన సీక్రెట్ లైఫ్ మన పక్కన ఉన్న వైఫ్ కి కూడా తెలియదు. నీ కళ్ళని దేనికి వాడుతున్నావు? లస్ట్ఫుల్ ఐస్ చూస్తున్నావా? లేదా నీ చెవులను దేనికి వాడుతున్నావు? ఏది వినటానికి ఇష్టపడుతున్నావు? నువ్వు గాసిప్ వినటానికి ఇష్టపడుతున్నావా? వేరే వాళ్ళని బ్యాక్ బైట్ చేయడానికి ఇష్టపడుతున్నావా? లేదా దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడుతున్నావా? ఫెలో బిలీవర్ని ఎంకరేజ్ చేసే వర్డ్ ని ఇష్టపడుతున్నావా? నీ మౌత్ దేనికి వాడుతున్నావు? నీ మౌత్ వర్డ్ ఆఫ్ గాడ్ ని మెడిటేట్ చేయడానికి వాడుతున్నావా? లేదా వేరే వాళ్ళు దూషించడానికి వాడుతున్నావా? లేదా తిట్టడానికి, సనుక్కోవడానికి, గొనుక్కోవడానికి వాడుతున్నావా? వేర్ యువర్ హ్యాండ్స్ ఆర్ యూజింగ్? నీ కాళ్ళని ఎక్కడ వాడుతున్నావు? సీక్రెట్ తలంపులు అన్ని ఎక్కడ వాడుతున్నాం? డిసైపుల్షిప్ అని చెప్తున్నాం, కానీ ద డిసైపుల్షిప్ ఇస్ అ ప్లేస్ వేర్ వెల చెల్లించే ప్లేస్లు ఇవే. మనం సీక్రెట్ ఏరియా, 99% ఆఫ్ అవర్ సీక్రెట్ లైఫ్ గాడ్ అది మాత్రమే ఎవాల్యుయేట్ చేస్తారు. ఇందాక సాంబ్యా కూడా చెప్పింది, గోపురం కట్టడం. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ బిలీవర్స్. ఖచ్చితంగా నేను నా లైఫ్ లో చూసాను. ఒక బిలీవర్ ఎలాంటి వాళ్ళంటే, వాళ్ళు గోపురం కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులున్నా వాళ్ళు కట్టరు. ఎందుకంటే అబ్బో ఈ లైఫ్ డిసైపుల్షిప్ మా వల్ల కాదు, వాళ్ళు చెప్పేస్తారు. వాళ్ళు ఏంటంటే డిసైపుల్షిప్ మా వల్ల కాదు, మేము చెయ్యలేము. అలాంటి వాళ్ళకైనా అట్లీస్ట్ వాళ్ళకి ఏంటంటే కొన్ని రోజుల తర్వాత అయినా హోప్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్టే చెప్పేస్తారు మా వల్ల కాదు అని, ఈ డిసైపుల్షిప్ మా వల్ల. ఎందుకంటే కానీ ఇంకోళ్ళు ఉంటారు, మేము కడతాము, మేము కట్టగలము, వీఆర్ రాడికల్ డిసైపుల్స్, మేము ఏదైనా చేస్తామని స్టార్ట్ చేస్తారు. బట్ ఆఫ్టర్ కమింగ్ కొన్ని రోజులు అయిన తర్వాత, కొన్ని ఇయర్స్ అయిన తర్వాత, గాడ్ విల్ ఆస్క్ యువర్ సీక్రెట్ హిడెన్ ఏరియాస్. ఇవి నాకు ఇస్తావా? ఈ డిజైర్స్ నాకు ఇస్తావా? మనీ, నీ యొక్క నీ లోపల ఉన్న మనీ డిజైర్ ని నాకు ఇస్తావా? నీ లోపల ఉన్న ఆ యొక్క నీ పొసెషన్స్ అన్నిటినీ నాకు ఇస్తావా అని అడిగినప్పుడు ఏమంటామంటే, గాడ్ ఈ ఏరియాస్ టచ్ చేయొద్దు, మీరు ఈ ఏరియాస్ అడగొద్దు, నేను ఇక్కడ గోపురం కట్టలేను, నా వల్ల కదా. అలాంటి వాళ్ళు నిజంగా సిగ్గు తెచ్చుకుంటారు. సిగ్గుగా మనం అవుతాం ఖచ్చితంగా. ఒకటే నేను ఎందుకంటే ఒక్కసారి నేను డిఎల్ మోడీ వాళ్ళ బుక్స్ లో చదువుతున్నప్పుడు విన్నాను, ఆయన దగ్గరికంట చాలా మంది వచ్చేవాళ్ళంట. నేను కూడా మీ మినిస్ట్రీలో ఫాలో అవుతాను, చాలా మందిని తీసుకొచ్చేవాళ్ళంట. ఆయన ఫస్ట్ క్వశ్చన్ ఒకటే అడుగుతారంట, ఆర్ యు ఓ క్రిస్టియన్? అంటే ఓ అంటే అవుట్ స్టాండింగ్ అండ్ వన్ అండ్ ఓన్లీ. అంటే ఆయన ఎలా చెప్పాడు అంటే గనక, నిన్ను నువ్వు సమస్తము సమర్పించుకుంటావా క్రీస్తుకి? ఈ ఏరియా సమర్పించుకొని ఇది నా వల్ల కాదు, ఇంకా నేను నిలబడను, వెనక్కి వెళ్ళిపోతాను అనే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ముందే చెప్తున్నాను, టెస్ట్ చేద్దామని రావద్దు క్రిస్టియానిటీకి. నువ్వు అవుట్ అండ్ అవుట్, నిన్ను నువ్వు వచ్చేసి క్రీస్తుకు సమస్తం అమ్ముకుంటేనే క్రైస్తత్వంలోకి రా, నాతో పాటు మినిస్ట్రీలోకి రా, లేకపోతే రావద్దు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు జాయిన్ క్రిస్టియానిటీ అని చెప్పేవాళ్ళండి. ఈరోజు గాడ్ మనల్ని కూడా, ఆర్ యు అవుట్ అండ్ అవుట్ క్రిస్టియన్? మొత్తం వెల చెల్లించే క్రైస్తత్వంగా మనం నిజంగా, ఈ డిసైపుల్షిప్ అనేది బ్యూటిఫుల్ లైఫ్. నేను నిజంగా చాలా మంది దగ్గర చూస్తున్నాను, నేనైతే చాలా మంది ఎల్డర్స్ లో నేను నిజంగా చూసిన, వాళ్ళు సచ్ ఏ జాయ్ ఇన్ దేర్ ఫేస్. ఆ జాయ్ మనము అనుభవించవచ్చు. ఎందుకు అనుభవించట్లేదంటే వీఆర్ నాట్ గివింగ్ ఎవ్రీథింగ్ టు క్రైస్ట్.
జాన్ 14 లో ఉంటది, నావన్నీ నీవి, నీవన్నీ నావి. ఆ ఎక్స్చేంజ్ మనం చెయ్యట్లా గాడ్ తోటి, చెయ్యం కూడా, ఇష్టపడము. గాడ్ నావన్నీ నీవి కాదు, కానీ నీవన్నీ మాత్రం నాకు కావాలి. నో, అలా గాడ్ ఒప్పుకోరు. నీవన్నీ ఎప్పుడైతే నావవుతాయో అప్పుడే నాయన్నీ నీ అవుతాయి అంటారు. ప్లీజ్, డిసైపుల్షిప్ అనేది నిజంగా మనం చెప్పేది కాదు. వన్స్ అగైన్ గాడ్ నాతో మాట్లాడి, డిసైపుల్షిప్ అనేది మాట్లాడేది కాదు, ఇట్ ఈస్ ప్యూర్ టెస్టిమోనీ టు అదర్స్. ఐ వాంట్ ఎ ప్యూర్ టెస్టిమోనీ ఇన్ సిఎఫ్సి విజయవాడ. ప్రతి ఒక్కరు మీ లైఫ్స్ చూసి మాట్లాడాలి, చెప్పగలగాలి. కమ్ మా ఇంటికి వచ్చి నాతో పాటు నివసించి చూడండి నేను మనీ మ్యాటర్స్ లో ఎలా ఉన్నానో, నా ప్రేయర్ లైఫ్ లో ఎలా ఉన్నానో, నా యొక్క బైబిల్ స్టడీ విషయంలో ఎలా ఉన్నాను, నేను నా వైఫ్ తో మాట్లాడేటప్పుడు ఎలా ఉన్నాను, నైబర్స్ విషయంలో ఎలా ఉన్నాను, చిల్డ్రన్ విషయంలో ఎలా ఉన్నాను. కమ్ అండ్ సీ. అలాంటి క్రిస్టియానిటీ మనం రావాలి. అది డిసైపుల్షిప్. గాడ్ ఆ డిసైపుల్షిప్ ని మనలో కోరుకున్నారు అని నేను తెలుసుకున్నాను. నేను కూడా మీతో పాటు ఐ విల్ టెల్ యూ, ఐ డోంట్ లెర్న్, ఇంకా ఏబిసి కూడా నాకు తెలియదు డిసైపుల్షిప్ లో, బట్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ డిసైపుల్షిప్. నిజంగా ఇది స్టార్ట్ చేయడం అనేది చాలా బ్లెస్సింగ్. ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్ ని కూడా ఒక డిసైపుల్ గా కట్టాలి మనము. ఫ్యామిలీ లైఫ్ ని కట్టడం చాలా ఈజీ అనుకున్నారు. ఓకే, నాకు తెలిసేసింది, అయిపోయింది, ఇంకా ఫ్యామిలీ లైఫ్ నేను సూపర్ గా కట్టేసుకున్నా. నో, ఇట్ హ్యాస్ టు బి బిల్ట్ లైక్ ఏ జీసస్ క్రైస్ట్ బిల్ట్ హిస్ చర్చ్. ఆయన సంఘాన్ని ఎలా కట్టారో మనం కూడా మన ఫ్యామిలీని అదే డిసైపుల్షిప్ వైపు కట్టాలి. డిసిప్లిన్ చేయాల్సిన ఏరియాస్ లో డిసిప్లిన్ చేయాలి, సర్వ్ చేయాల్సిన ఏరియాలో సర్వ్ చేయాలి, హెల్ప్ చేయాల్సిన ఏరియాలో హెల్ప్ చేయాలి, సాక్రిఫైసెస్ చేయాల్సిన ఏరియాలో సాక్రిఫైస్ చేయాలి. నిజంగా ఐ థాట్, గాడ్ యు ఆర్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫాదర్. అసలు ఫాదర్, మా వెర్త్లీ ఫాదర్స్ కూడా ఇలా చెయ్యరు. యు ఆర్ లవింగ్ అస్ దిస్ మచ్. మమ్మల్ని రిబ్యూక్ చేసిన, రిప్రూవ్ చేసిన, కరెక్ట్ చేసిన, మమ్మల్ని ప్రతి విషయంలో సేవ్ చేస్తున్న, ప్రతి దాంట్లో కూడా యు ఆర్ షోయింగ్ యువర్ లవ్. సచ్ ఏ లవ్ ఈస్ దేర్ ఆన్ సిఎఫ్సి చర్చ్. ఐ లెర్న్ దీస్ థింగ్స్. డిసైపుల్షిప్ అనేది మళ్ళీ సీరియస్ గా తీసుకున్నాం. నాకు తెలుసు మనం అన్ని వినేసాం అనుకుంటున్నాం. ఒక్క ట్రూత్ ని 10 సార్లు వింటే కూడా మనకు తెలుసు ఓన్లీ 1%. కానీ ఇదే విషయం గనక మనం పదే పదే ధ్యానిస్తూ, మెడిటేట్ చేస్తూ, వర్డ్ ఆఫ్ గాడ్ ని లవ్ చేస్తే, ఐ విల్ టెల్ యూ, గాడ్ విల్ చేంజ్ ఎవ్రీ వన్స్ లైఫ్. నా లైఫ్ చేంజ్ చేస్తారని చెప్పి నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తున్నాను. ఐ బిలీవ్ 100%. ఐ హ్యావ్ ఫెయిత్. గాడ్ విల్ డూ ఫర్ ఎవ్రీ వన్ ఆల్సో. దేవుడు ఈ మాటలు దీవించినాక ముందుగా మాధురి సిస్టర్ గారు చిల్డ్రన్ గురించి ప్రేయర్ చేస్తారు. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా, ఈ సమయంలో దేవా, ఈ రీతిగా మేము ప్రార్థించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా, ఈ సమయంలో ప్రభువా, సండే స్కూల్ చిల్డ్రన్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దయతో ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభువా. దేవా, హెన్రీ షీనాని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, సాత్విక విశ్వాస్ని ప్రభువా, జెన్నీ, సుశ్రుత యాంజలీనా, జోషువా, జానథన్, యేసు, ధనలక్ష్మి, అభి, యాని, రీనా, ధన్య, సుధా, సంజన, ఆర్యపాల్, ఆరిష్ పాల్, ఈ బిడ్డలందరినీ ప్రభువా నీ కృపగల హస్తాల్లో అప్పచెప్పుకుంటున్నాం ప్రభువా. దేవా, వీరిని నీ బలిష్టమైన రెక్కల కింద మీరు భద్రపరుస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభువా. ఈ బిడ్డలందరూ ప్రభువా చిన్ననాటి నుంచే దేవుని భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. దేవా, వీరందరూ స్పిరిచువల్ గా గ్రో అవటానికి హెల్ప్ చేయమని వేడుకొంచున్నాం ప్రభువా. దేవా, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుదురు అని ప్రభువా. మరి బిడ్డలందరూ ప్రభువా నీ యొక్క ఉపదేశం పొందే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభువా. దేవా, వారి యొక్క జీవితాల్లో ప్రభువా చిన్ననాటి నుంచే ప్రభువా దేవుని భయభక్తులు కలిగి దేవా నీ యొక్క ప్రేమను వారు రుచి చూచి ఎరగటానికి సహాయం చేయండి ప్రభా. నీ యొక్క ప్రేమను మరి అనేకులకు వారు పంచేలాగా ఉండటానికి వారి యొక్క జీవితాల్లో ప్రభా ఆ రీతిగా నీవు ప్రిపేర్ చేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా, బిడ్డలు తెలిసి తెలియక చేసే తప్పులను దయతో క్షమించమని వేడుకొంచున్నాం ప్రభా. ఆ బిడ్డలతో మీరు మాట్లాడుతూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. చిన్నపిల్లల నా ఎద్దకు రానివ్వడిని వారిని ఆటంకపరచొద్దు అని ప్రభా. నీ ఎద్దకు వచ్చే విషయంలో ప్రభా ఏ ఆటంకాలు వస్తున్నాయో వాటన్నిటిని మీరు తీసివేయమని వేడుకొంచున్నాం ప్రభా.
దేవా వారి అందరికీ మంచి ఆరోగ్యాలను మీరు దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా వాతావరణాన్ని కూడా నీ స్వాధీనంలో ఉంచుకోమని వేడుకొంచున్నాం ప్రభా. ముఖ్యంగా ఈ యొక్క సమయంలో ప్రభా మరి సమ్మర్ ఎఫెక్ట్ బిడ్డలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభా దేవా వారు ఎక్కడ ఉన్నా ప్రభా నీ కాపుదల బిడ్డల పైన ఉంచుతూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా వారితో నేను మాట్లాడండి ప్రభా. సమ్మర్ టైంలో ప్రభా మరి వారి యొక్క సమయం ప్రభా ఓళ్ళి వైపు తిరగకుండా ప్రభా వృధా చేసుకోకుండా ప్రభా దేవా తండ్రి మంచి సమయాన్ని వారికి మీరు దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. అలాగే తల్లిదండ్రులకు కూడా ప్రభా మీరు జ్ఞానాన్ని దయచేయండి. ఈ బిడ్డలను ఏ రీతిగా పెంచాలో తండ్రి మరి తల్లిదండ్రులకు కూడా ప్రభా నీవు సహాయం చేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. వారి యొక్క జీవితాలు ప్రభా మరి పిల్లలకు మాదిరికరంగా ఉండటానికి సహాయం చేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. వారి యొక్క ప్రతి అడుగులో మీరే తోడైనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళ పరంగా వచ్చే టెంప్టేషన్స్ అన్నిటి నుంచి విడిపిస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి మరి వారు ఇంట్లో పేరెంట్స్ చెప్పే స్టోరీస్ ద్వారా ప్రభా మరి అలాగే సండే స్కూల్లో టీచర్స్ చెప్పే స్టోరీస్ ద్వారా ప్రభా వారి యొక్క హృదయాలు మార్చుకుని ప్రభా యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రతి నిత్యము కలిగి ఉండే భాగ్యాల్ని ఆ బిడ్డలందరికీ దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా ఈ బిడ్డలందరినీ మరొకసారి మీ కృపగల హస్తాలు చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. నెక్స్ట్ సాంబే సిస్టర్ యూత్ రక్షణ గురించి వాళ్ళ జాబ్స్ గురించి ప్రేయర్ చేస్తారు. అత్యున్నత సింహాసనాసీనుడు అయి ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి దేవానాయన మీకే హృదయపూర్వకమైనటువంటి వందనములు, కృతజ్ఞతాస్తులు, స్తోత్రములను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్యనామములు సమర్పించుకుంటున్నాం తండ్రి. అయా ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామం పేరిట అయా అంటే అయా పాపాన్ని జయించాలనేటువంటి ఆసక్తి కలిగిన వారు కూడి అయా ప్రార్థిస్తారు, వారి మధ్యన మీరు ఉంటానని అయా మీరు నా తండ్రి వాగ్దానం చేశారు తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయా అట్టి పాపాన్ని జయించాలనే ఆశను మా హృదయాల్లో పుట్టించిన మా దేవా మీకే మహిమ చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా సంగమంతయు ఏకీభవించి ప్రార్థిస్తుండగా నా ప్రభా అయా నా ప్రభా మీరు మా మొరను ఆలకించి అయా నా ప్రభా ప్రతి ఒక్క విషయానికి నా తండ్రి మీరు సమాధానం ఇస్తున్నటువంటి మీ యొక్క కృపకే కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు నా తండ్రి. దేవ ఇటు సమయం నాయన అయా నా తండ్రి విజయవాడ సిఎఫ్సి సంఘంలో నా ప్రభా అయా రక్షణ పొందుకోవాల్సినటువంటి అయా నా తండ్రి అయా బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి అయా మీ అద్భుతమైనటువంటి నా ప్రభా ప్రేమను అయా వాత్సల్యతను అనుదినము నా తండ్రి అయా మా బ్రదర్స్ పట్ల సిస్టర్స్ పట్ల మీరు చూపిస్తూ వస్తున్నారు తండ్రి. మీకు వందనాలు ప్రభా. మీ అద్భుతమైనటువంటి సత్యాలను నా ప్రభా నా తండ్రి తెలియచేస్తూ వస్తున్నారు తండ్రి. మీకు వందనాలు దేవా. అయా నా ప్రభా నా తండ్రి వారి వెందు నిమిత్తము నా తండ్రి అయా రక్షణ తీసుకునే విషయంలో నా తండ్రి అయా వెనకంజ వేస్తున్నారు. మాకైతే తెలియదు కానీ నా తండ్రి మీకే సమస్తము తెలుసు గనక నా ప్రభా వారితో మీరు సూటిగా తేటగా మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయా నా ప్రభా నువ్వు మాట్లాడితే నా తండ్రి మనసు మారుతుంది, నువ్వు మాట్లాడితే నా ప్రభా మా యొక్క ఆలోచన విధానం మారుతుంది. అయ్యా నీవు మాట్లాడితే నా ప్రభా మా నిర్ణయాలను నా ప్రభా మేము తీసివేసుకునే శక్తి నా తండ్రి అనుగ్రహింపబడుతుంది తండ్రి. మీరు మాట్లాడండి అయా మా బ్రదర్స్ తో సిస్టర్స్ తో మీరు మాట్లాడండి ప్రభా. వారు నా తండ్రి మారు మనసు రక్షణ పొందుకునే రీతిగా నా తండ్రి నాయన మీరు వారిని బలపరుస్తూ రమ్మని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి ఆయన అతన్ని ఈ అద్భుతమైనటువంటి ఆయా రక్షణ పొందుకునేటువంటి ఆయా కార్యక్రమం నా తండ్రి అతి త్వరలో మా సంఘంలో జరగబోతున్నందుకే మీకు కృతజ్ఞతాస్తులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా. అదే రీతిగా నా ప్రభా నా తండ్రి జాబ్స్ కొరకు ప్రయత్నిస్తున్నటువంటి ఆయా బ్రదర్స్ని బట్టి సిస్టర్స్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. అయా నా తండ్రి వారి ప్రయాసని మీరు చూస్తున్న దేవుడు ప్రభా. అయా నా తండ్రి వారికి సహాయం దయచేయండి తండ్రి. అయా ప్రతి ఒక్కరిని నా ప్రభా నా తండ్రి మీ సన్నిధిలో పేరు పేరున జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయా నా తండ్రి భాగ్యశ్రీ సిస్టర్ని, రాజశ్రీ సిస్టర్ని అయా నా తండ్రి నాయన అదే రీతిగా లక్ష్మీ సిస్టర్ని, ప్రియాంక సిస్టర్ని అదే రీతిగా నా ప్రభా మనోహర్ బ్రదర్ని, ఇమాన్యుయల్ బ్రదర్ని, ప్రేమ్ కుమార్ బ్రదర్ని, ప్రదీప్ బ్రదర్ని, ఉదయ్ బ్రదర్ని అదే రీతిగా నా ప్రభా నా తండ్రి అయా నా తండ్రి అయా నా ప్రభా నా తండ్రి మా యొక్క బ్రదర్స్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా నాయన అయా వారి విషయంలో మీరు కృప చూపించండి తండ్రి. అయా నా ప్రభు ఇప్పటి వరకు నా తండ్రి వారు ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో మీరు తోడై ఉండి వారికి ఏవైతే అవసరతలు ఉన్నాయో నా ప్రభా ఫైనాన్షియల్ గా మీరు సపోర్ట్ చేస్తూ వచ్చారు తండ్రి. మీకు వందనాలు దేవా. అయా నిరీక్షణ కలిగి నా ప్రభా నా తండ్రి అయా నా ప్రభా మీ సన్నిధిలో వారు నా తండ్రి అయా మీ అందు అయా ఆశగా చూస్తున్నారు ప్రభా. అవును ప్రభా నా తండ్రి
ప్రయాసపడు వారి వలనైనను అయా నాయన పొందుగోరు వారి వలనైనా ఏది జరగదు కానీ నా తండ్రి కరుణించి నీ వల్లనే నా ప్రభా సమస్తము జరుగుతుంది ప్రభా. అయా అట్టి అట్టి కనికరము నా తండ్రి మా బ్రదర్స్ పట్ల సిస్టర్స్ పట్ల మీరు అనుగ్రహింపు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా మీరు ఆశీర్వదిస్తే వారికి నా తండ్రి జాబ్స్ వస్తాయి ప్రభా. మీరు మీ యొక్క ఆశీర్వాదాన్ని నా ప్రభా వారి పట్ల అనుగ్రహింపు చేయమని అయా మేమందరం ఏకీభవించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. వారి జాబ్స్ ప్రయత్నాల్లో వారికి మీరు తోడై ఉండండి ప్రభా. నా తండ్రి వారు చదివే విషయంలో నా ప్రభా మీరు కృప చూపించండి తండ్రి. కాన్సన్ట్రేషన్ దయచేయండి ప్రభా. అయా చదివింది మొత్తం జ్ఞాపకం ఉండే కృపను దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్ అటెంప్ట్ అవుతుందిగా నా ప్రభా అయా నా ప్రభా నా తండ్రి అయా శాంతి సమాధానముతో నా ప్రభా ఎటువంటి టెన్షన్ లేకుండా అయా ఎగ్జామ్స్ అటెండ్ అవటకు మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా కృప చూపించండి తండ్రి. అయా నాయన నా తండ్రి అయా ఇప్పుడు వరకు నా తండ్రి ఇచ్చినటువంటి నా ప్రభా అయా మా యొక్క సహోదరులకు నా తండ్రి మీరు ఇచ్చినటువంటి జాబ్స్ నిమిత్తం మీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. వారిని నా ప్రభా అట్టి జాబ్స్ లో మీరు స్థిరపరుస్తూ వస్తున్నారు తండ్రి. మీకు వందనాలు ప్రభా. కావాల్సినటువంటి స్కిల్స్ నా ప్రభా వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు దేవా నా ప్రభా నా తండ్రి ఈ రీతిగా నా ప్రభా అయా రక్షణ పొందుకునే వారి గురించి నా తండ్రి ఆయా జాబ్స్ కొరకు ప్రయత్నిస్తున్న వారి కొరకు నా తండ్రి ప్రార్థించే కృపను నా ప్రభా మీరు మా అందరికీ ఇచ్చిన విధానమునికే వందనాలు తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి అయ్యా కేవలం మా అవసరాల నిమిత్తం కాకుండా నా ప్రభా మా తోటి సహోదరుల కొరకు నా ప్రభా ప్రార్థించే కృపను భారాన్ని నా తండ్రి మీరు మా హృదయాల్లో పెట్టినందుకు కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నా తండ్రి. దేవా నా ప్రభా నా తండ్రి మీ కృపలో నా తండ్రి అయా వీరందరినీ జ్ఞాపకం చేసుకుని అయా తగిన సమయంలో మీరు సమాధానం దయచేస్తారని అయా మీకే సర్వ మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో వ్రతమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. దివ్య సిస్టర్ గారు మ్యారేజెస్ కావాల్సిన వాళ్ళ గురించి ప్రే చేస్తారు. Gracious Heavenly Father, thank you Lord ఈ టైంని మాకు ఇచ్చినందుకు. అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ వన్నెస్లో మేమందరం కలిసి మీ దగ్గరికి వచ్చి ఆధిక్యతనిచ్చారు. దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ మ్యారేజ్ అవ్వాల్సిన బ్రదర్స్ని సిస్టర్స్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. లార్డ్ లక్ష్మి సిస్టర్, సోనీ సిస్టర్, ప్రియాంక సిస్టర్, లార్డ్ దివ్య సిస్టర్, శృతి సిస్టర్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ రవితేజ బ్రదర్, మనోహర్ బ్రదర్, ఇమాన్యుయల్ బ్రదర్ ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. వీళ్ళందరినీ కూడా మీ పాదాల దగ్గర పెట్టుచున్నాను. లార్డ్ ఇవాంజలిన్ సిస్టర్ ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. లార్డ్ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని పోలి నడిచే కృపను దయచేస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రం తండ్రి. లార్డ్ మీ కింగ్డమ్ ని సీక్ చేసిన వాళ్ళకి ఏ మేలు కొదువు ఉండదని మీరు సెలవిచ్చిన దేవా. లార్డ్ కింగ్డమ్ సీక్ చేసే బిడ్డల వల్లే వీళ్ళని చేస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రం తండ్రి. మీ బలమైన హస్తాలు వీళ్ళపై ఉంచమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కళ్ళపై లార్డ్ మీరు ఉంచండి. మీ బలమైన ఆత్మని కుమ్మరించమని అడుగుచున్నాం తండ్రి. వాళ్ళు ఆత్మ మీద ఏ పర్పస్ కి అయితే లార్డ్ వాళ్ళని మీరు పెట్టారో లార్డ్ ఆ పర్పస్ ని ఫుల్ఫిల్ చేసే కృపను ఇచ్చేయండి తండ్రి. లార్డ్ మీ కాలింగ్ ప్రకారము లార్డ్ సరైన పార్ట్నర్ ని లార్డ్ దయచేయమని కోరుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేసి లీడ్ చేసి గైడ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. మీ వాగ్దానాలని నమ్మే ఫెయిత్ ని అనుగ్రహించండి లార్డ్. ఫెయిత్ ని ప్రతి ఒక్కరికి ఇంపార్ట్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మేము విశ్వాసంలో ఎదిగే కృపను దయచేయమని కోరుచున్నాము. లార్డ్ డిసైపుల్షిప్ లో కూడా మేము ఎదిగే కృపను మాకు దయచేయమని కోరుచున్నాం తండ్రి. మీరు ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో మీరు కార్యం చేస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. మీరు ఎలా ప్లాన్ చేశారో వాళ్ళ లైఫ్ ని మీరు ఎలా తీర్చిదిద్దమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ అందుకు లార్డ్ పేషెన్సీని కూడా లార్డ్ ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. లార్డ్ పేషెన్సీలో వాళ్ళు ఇంకా లార్డ్ అన్ని థింగ్స్ నేర్చుకునే కృపను దయచేయండి. మీ హార్ట్ ని ఎరిగి నడుచుకునే బిడ్డల వల్లే చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేస్తా గైడ్ చేసిన రీతిని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధిని చేర్చుకోమని త్వరగా రానేసినాం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా తండ్రి, నిజంగా ప్రభా మీరు సిఎఫ్సి విజయవాడ తరపున మీరు చేస్తున్న అనేకమైన కార్యములు బట్టి నిజంగా వందనాలు ప్రభా. లార్డ్ మీరు ప్రేమించారు ప్రభా తండ్రి, మమ్మల్ని ప్రేమించారు కాబట్టి మీరు మాకు అన్ని విషయంలో సహాయం చేస్తున్నారు ప్రభా. మేము శిష్యులుగా మారాలని తండ్రి మీరు ఎంతగానో డిజైర్ అవుతున్నారో ఆ డిజైర్ ని ఇవాళ మాకు చూపించారు ప్రభా. నిజంగా ప్రభా
మేము నేర్చుకున్నాము అనుకుంటున్నాం, కానీ ఇంకా మాలో తండ్రి నీ శిష్యరికం వైపు రావడానికి ఎన్ని థింగ్స్ మాలో ఇంకా ఉన్నాయి. ఆ ప్రతిరోజు మీరు చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ ఫాదర్. నిజంగా మేమందరం ప్రభా ఆసాపు చెప్పిన విధంగా ప్రభా, ఆకాశం ముందు నువ్వు తప్ప మాకెవరున్నారు, నువ్వు మాకుండగా మా జీవితంలో ఇంకేమీ అవసరం లేదు. ఆ మాట నిజం అవ్వాలి ప్రభా మా జీవితాల్లో. లార్డ్ మా కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి లార్డ్. ఫస్ట్ అడుగుతున్నాము, ఈ డిసైపుల్షిప్ అనేది ప్రభా మేము కట్టలేని గోపురం ప్రభా, మా వల్ల కాదు ప్రభా. మమ్మల్ని మేము సిలువెత్తుకోవటం, మా యొక్క బంధుమిత్రులు కాదని నిన్నే మొదటిగా పెట్టుకోవటం ప్రభా, మా స్వచిత్తాలన్నీ విడిచిపెట్టడం మా వల్ల కాదు. కేవలం తండ్రి నీ పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే సహాయం ప్రభా. పరిశుద్ధాత్మ పొందుకోవడానికైనా నీ రక్షణ పొందుకోవడం మేము అర్హులం కాదు ప్రభా. మేము నరకానికి మాత్రమే పాత్రులం, కానీ అందుకే నీ పాదాలు పట్టుకొని అయ్యా రక్షించిన దేవుడవు ప్రభా, పరిశుద్ధాత్మతో కూడా నింపుతానని నువ్వు వాగ్దానం చేసిన దేవుడవు ప్రభా. తండ్రి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ నిజమైన డిసైపుల్షిప్ లైఫ్ ని ప్రభా మా జీవితాల్లో నిజం చేయండి లార్డ్. మేము నోటితో చెప్పేవాళ్ళం కాదు, ఈ క్రైస్తత్వం నోటితో చెప్పేది కాదు, జీవితం అని మేము అందరికీ సాక్షులుగా ఉండాలి. ఈ సాక్ష్యంలో కూడా ప్రభా మమ్మల్ని కనపరచుకోవడం కాదు, నీ నామాన్ని కనపరచాలి. నిజంగా ఈ క్రీస్తు నిజమైన క్రీస్తు అనే సాక్షి బిడ్డలుగా ఈ ఆఖరి దినాల్లో ఉండుటకు మాకు కృప దయచేయండి తండ్రి. నీ వాక్యాన్ని ప్రేమించే బిడ్డలుగా మాకు దయచేయండి తండ్రి. నీ సహవాసాన్ని తండ్రి ఇష్టపడే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి ప్రభా. విలువ ఇచ్చే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి తండ్రి. అలాగే ప్రభా మా కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అబ్రహాం బ్రదర్ కుటుంబాన్ని, సారా సిస్టర్ని దీవించండి ప్రభా. మంచి ఆరోగ్యం వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ బిడ్డల్ని దీవించండి ప్రభా తండ్రి. అలాగే ఉషశ్రీ ఆంటీని, ప్రత్యూషాన్ని దీవించండి ప్రభా. వాళ్ళ విషయమై ప్రభా మీరు తండ్రి వాళ్ళ తరపున వ్యాజ్యమాడుతున్నందుకు వందనాలు చెల్లిసిన సిస్టర్ కూడా మంచి హెల్త్ ఇవ్వండి ప్రభా. స్వరూప్ బ్రదర్ కుటుంబాన్ని దీవించండి ప్రభా. తన ఇద్దరు బిడ్డల వివాహ విషయంలో, జాబ్స్ విషయంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. తండ్రి చిట్టుబాబు అంకుల్ యొక్క తండ్రి ఫ్యామిలీని, విక్టర్ సిస్టర్ ని దీవించండి ప్రభా. తండ్రి బాబుకి తండ్రి రక్షణ దయచేయండి ప్రభా. అలాగే అంకుల్ కూడా మంచి హెల్త్ ని దయచేయమని కోరుచున్నాం ప్రభా. అలాగే గడ్డం ప్రసాద్ బ్రదర్ ని, అవిలా సిస్టర్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబాన్ని దీవించండి, సిస్టర్ నడుపుతున్న క్లినిక్ ని దీవించండి, బ్రదర్ చేస్తున్న తండ్రి జాబ్ ని మీరే దీవించండి ప్రభా. తండ్రి కుటుంబాన్ని ఇంకా బలంగా మీరు వాడుకోమని కోరుచున్నాను తండ్రి. ప్రేమ సారథి కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఆ బిడ్డ చేస్తున్న జాబ్ లో, సిస్టర్ జాబ్ లో తోడుకోండి. చంటి బిడ్డలు ఇద్దరికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అలాగే బ్రదర్స్ ఇద్దరికి కూడా మీరు తోడుగా ఉండమని కోరుచున్నాను. అలాగే వెంకట్ బ్రదర్ ని తోడుగా ఉండండి ప్రభా. వెంకట్ బ్రదర్ కి ఆ యొక్క హ్యాండ్ పెయిన్ నుంచి స్వస్థత దయచేయండి, వాళ్ళ మమ్మీకి రక్షణ దయచేయమని కోరుచున్నాం లార్డ్. తని రామ్మోహన్ బ్రదర్ కూడా నీకు వందనాలు ప్రభా. బిడ్డకు తోడుగా ఉండండి. ఆ లోకల్ ఏరియాలో ఒక మంచి సహవాసాన్ని మీరే ఏర్పరచండి ప్రభా. నీతో ఇంకా సన్నిహితంగా ఉండే కృపను దయచేయండి ప్రభా. అలాగే ఇబ్రాహీంపట్నం సురేష్ అన్నని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. బ్రదర్ కి తండ్రి కుటుంబం తోడుగా ఉండండి ప్రభా. నాన్సీ కూడా రక్షణ దయచేయండి ప్రభా. నాన్సీని కూడా నీ యొక్క ఆత్మతో అభిషేకించమని కోరుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్. లింకన్ అన్న కుటుంబాన్ని బట్టి నిజంగా వందనాలు ప్రభా. బ్రదర్ ని మాకు ఇచ్చినందుకు సహవాసంలోకి నీకే వందనాలు ప్రభా. బ్రదర్ చేసిన పరిచర్యని, కుటుంబాన్ని మీరు తోడుగా ఉండి నడిపించండి. థ్యాంక్ యూ లార్డ్. అలాగే సీను బ్రదర్ కుటుంబాన్ని బట్టి నిజంగా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. బ్రదర్ కింద ఇద్దరు యవనస్తుల్ని ప్రభా జ్ఞాపకం చేసుకోండి, ఇద్దరిని ప్రభా నీ మహిమతో రక్షణలోకి నడిపించమని కోరుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్. అలాగే స్టీఫెన్ అన్న ముగ్గురు బిడ్డలకి తోడుగా ఉండండి ప్రభా. అలాగే స్టీఫెన్ అన్న కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తను అలాగే స్టీఫెన్ అన్నకి ఇచ్చిన తన ఇద్దరు బిడ్డలను కూడా రక్షణలోకి నడిపించమని కోరుచున్నాం లార్డ్. థ్యాంక్ యూ. పండు బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి ఆదిత్య కూడా రక్షణలోకి నడిపించండి ప్రభా. లార్డ్ సామాన్య కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సామాన్యకి ఇచ్చిన స్వస్థతను బట్టి థ్యాంక్ యూ ఫాదర్. అలాగే విజయ్ కుమార్ అన్న కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అక్క అన్న చేసిన పరిచర్యను దీవించండి ప్రభా. సండే స్కూల్లో పిల్లలకు కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. అలాగే జోని ఆనీని బ్లెస్ చేయండి ప్రభా. సాంబే సిస్టర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి వాళ్ళ మదర్ గురించి, బ్రదర్ గురించి నీ దగ్గర ప్రార్థన చేసిన మదర్ కి మంచి హెల్త్ ఇవ్వండి, రక్షణ ఇవ్వండి. అలాగే బ్రదర్ కూడా సంపూర్ణంగా స్వస్థత ఇచ్చి ప్రభా మీ రక్షణలోకి నడిపించండి ప్రభా. రఘు బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సిస్టర్ ని తిరిగి సంఘంలోకి మీరే తీసుకురండి ప్రభా. అలాగే ఇద్దరు బిడ్డల యొక్క చదువుల్లో తోడుగా ఉండండి, వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా సహాయం చేయండి. మోహనాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ యొక్క డెప్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి నీ కృపను దయచేయండి ప్రభా. తిరిగి రావడానికి ప్రయత్నిస్తుండగా ప్రభా నీ చిత్తం అయితే ప్రభా దాన్ని జరిగించమని కోరుచున్నాం లార్డ్ తండ్రి. అలాగే బిఎస్ఎన్ఎల్ మోహన్ కుటుంబాన్ని బట్టి వందనాలు ప్రభా. తండ్రి ఇమానియల్ మనోహర్ గురించి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలకి తన మంచి జాబ్స్ ఇచ్చి ప్రభా కెరియర్ ని ప్రభా మీరే కట్టి తన అంతకంటే ఎక్కువగా ఆత్మీయ జీవితాన్ని బలంగా మార్చుకోమని కోరుచున్నాను లార్డ్. రాజీవ్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు ప్రభా. తన బిడ్డకి ఇచ్చిన స్వస్థతను బట్టి కూడా నీకు వందనాలు. ఆ కుటుంబాన్ని ఇంకా బ్లెస్సింగ్ గా మీరు మార్చుతున్నందుకు వందనాలు. ఆనంద్ అనే కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇద్దరు యవనస్తుల్ని ప్రభా మహిమలో తన అధిక మహిమలోకి తండ్రి మీరే తండ్రికి రక్షణలోకి ఇంకా నడిపించమని కోరుచున్నాను లార్డ్. అలాగే లక్ష్మీ సిస్టర్ ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా.
తను చేసిన జాబ్ ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అలాగే వివేకాన్న కుటుంబాన్ని బట్టి, మాధురి సిస్టర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఫారెన్ లో ఉంటుండగా మీరు తోడుగా ఉండండి ప్రభా. సోనీ సిస్టర్ ని బట్టి నీకు వందనాలు, మంచి ఆరోగ్యం దయచేయమని కోరుచున్నాం లార్డ్. తన చేతిన బ్రదర్ ని బట్టి నీకు వందనాలు, కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వీని కూడా మీరే దీవించండి ప్రభా లార్డ్. ఉదయ్ బాబుని, రవితేజాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. ఇద్దరికి ప్రభా తండ్రి మంచి జాబ్స్ ఇవ్వండి ప్రభా. అలాగే ఉదయ్కి ప్రభా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో తండ్రి మీరే సహాయం చేయండి. అలాగే రవితేజ యొక్క తను చేస్తున్న పనిని దీవించి ఇంకా ఆత్మీయంగా ఇద్దరిని అభివృద్ధిలోకి నడిపించమని కోరుచున్నాను. ముంబై విజయ్ కుటుంబాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. ఏజాస్ అనే కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం లార్డ్. బిడ్డ తన చింటి బిడ్డని కూడా మంచి ఆరోగ్యం దయచండి ప్రభా. రాంబాబు అన్న కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం లార్డ్. ఇద్దరు బిడ్డల్ని దీవించండి ప్రభా. శృతిని బట్టి కూడా నీకు వందనాలు. తను చదువుకున్న ప్రదేశంలో నీ సాక్షి బిడ్డగా ఉండటకు మీరు తోడుగా ఉండండి. దివ్యాన్ని బట్టి, కీర్తి సిస్టర్ని బట్టి నీకు వందనాలు. వాళ్ళు చేసిన జాబ్స్ లో మీరు తోడుగా ఉండండి ప్రభా. అలాగే శ్యామ్ ప్రసాద్ అనే కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి బిడ్డల మ్యారేజ్ విషయంలో కూడా నువ్వు చూపిస్తున్న అత్యున్నతమైన కృపను బట్టి నీకే వందనాలు తండ్రి. రమేష్ అన్న కుటుంబాన్ని బట్టి వందనాలు. ఇద్దరు బిడ్డల్ని ప్రభా మీరే దీవించండి, ఆస్వాదించండి, రక్షణలోకి నడిపించండి ప్రభా. అలాగే కిరణ్ అన్న కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తను అలాగే మా ఎల్డర్ బ్రదర్ అని శాంత్ కుమార్ అన్నని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. అన్న యొక్క ప్రమోషన్ విషయం అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. విజయవాడ ప్రాంతంలోనే మీరు దయచేయబోతున్నందుకు ఆ ప్రమోషన్ కై మీకే వందనాలు చెల్లిస్తూ థ్యాంక్ యూ లార్డ్. మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫాదర్. బిలీవ్ ఫెయిత్ తో మీరు మీ విశ్వాసం తగిన మీకు జరుగును అని చెప్పారు. మేము విశ్వసిస్తున్నాం ప్రభా, తప్పకుండా మీరు చేస్తారు ప్రభా. అందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ లార్డ్. అలాగే ప్రభా రేపు జరగబోతున్న మెన్స్ కాన్ఫరెన్స్ లో కూడా మీరు తోడుగా ఉండండి, మాతో మాట్లాడండి ప్రభా. మాట్లాడుతున్న విన్సెంట్ బ్రదర్, విక్టర్ బ్రదర్ కి మీరు అభిషేకించండి ప్రభా తండ్రి. సమస్తము విజయవాడ సంఘాన్ని మీరు ఎందుకు స్థాపించారో దాని నిమిత్తమై మేమందరం అదే గోల్ తో ఉండటకు తోడుగా ఉండండి. మా జీవితాలను ప్రభా ఒక సాక్షి జీవితాలుగా, ఆఖరి దినాల్లో నిలబడే బిడ్డలుగా మాకు తోడుగా ఉండమని, నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని ప్రతి నిమిషము మాకు దయచేయమని కోర్చు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ కుటుంబాలను ఇంకా కట్టమని కోరుచున్నాను ప్రభా. అలాగే సిస్టర్స్ బట్టి కూడా నీకే వందనాలు చెల్లిస్తూ ప్రభా. ఇంకా ప్రభా ఎవరి గురించి ప్రార్థన చేయకపోతే తన దయతో మన్నించమని కోరుచు. వాళ్ళని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, సమస్త ఘనత నీకే అర్పిస్తూ అతిత్వాల్లో రాబోతున్న యేసునామమున బతిమలాడి వేడుకొని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కూడికి ఇంతటితో ముగిసాను. థ్యాంక్ యూ.